హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పిట్ టెల్లుడ్. అందరికంటే వేగంగా మీ ముందుకు ఈ రోజు మన మెగా అప్డేట్ అయితే వచ్చేసింది భయ్య. ఎవరితో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంకా మెగా అంటే అందరికి తెలిసిన విషయమే. మెగాస్టార్ అంటే ఇప్పుడు ఆయనది ఒక కొత్త మూవీ అయితే, ఒక వశిష్ఠ గారితో అందరితో తెలిసిన విషయమే. కానీ ఈ రోజు అయితే టైటిల్ రివీల్ చేశారు భయ్య. సూపర్ అంటే సూపర్ టైటిల్, విశ్వాంబర. మనం ముందుగానే చెప్పేసాం ఒక అప్డేట్ లో విశ్వాంబర అని, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయితే చెప్పేశారు. చూద్దాం ఎలా ఉందో మన విశ్వాంబర. విక్రమ్ ప్రజెంట్స్ చాలా అంటే చాలా గ్రాండర్ గా తీసారు అబ్బాయి. ఏ ఒక్క సీన్ చూసినా, ఎక్కడ చూసినా గ్రాండర్ గా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ మూవీలో అంటే సిజీ వర్క్ గురించే చెప్పాలి మనం. చూడండి ఎలా ఉంది, ఒక్కొక్క ఫ్రేమ్ మనకు కనబడుతుంది. చిరంజీవి గారిది ఎంత శ్రద్ధ పెట్టి తీసింటారు వశిష్ఠ గారు డైరెక్షన్. ఈ బాక్స్ అనేది ఒక మనకు పొద్దున్న ఒక ఫోటో అయితే విడుదల చేశారు రివ్యూ క్రియేషన్ వాళ్ళు. అందులో కూడా ఈ బాక్స్ గురించే చెప్పారు. కానీ ఇందులో కూడా ఈ బాక్స్ గురించే ఉంది. కానీ ఏముంది ఎలా ఉందో తెలియదు, కానీ చూద్దాం. సిజీ వర్క్ అంటే సూపర్ చాలా బాగా తీశారు. దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు. దీనిలో కూడా సౌండ్ ఉంటుంది, వేరే లెవెల్. ఇక్కడ చూసారా, ఒక్క ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచానికి, అంటే టైం ట్రావెల్ అవుతుంది అన్నమాట. ఈ ప్రపంచం నుంచి వేరే ప్రపంచానికి వెళ్తుంది. ఇదిగోండి చూడండి. మెగా మాస్ బియాండ్ యూనివర్స్ భయ్య. ఇందులో ఎలా ఉందంటే, ఒక మైథలాజికల్ దేవుళ్ళ సినిమాలు అని చెప్పాను కదా భయ్య. అలాగా ఒక ప్రపంచం నుంచి ఈ బాక్స్ అక్కడ నుంచి మన భూమి మీదకి ట్రావెల్ అయి వస్తుంది. ఆ భూమి మీదకి ట్రావెల్ అయి వస్తుంది, ఎక్కడ పడుతుంది, అది మెగాస్టార్ చిరంజీవి గారికి ఎలా దొరుకుతుంది అనేది కూడా చూడాలి. మన ఆంజనేయ స్వామి, మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంత ప్రియ భక్తుడో అందరికి తెలిసిన విషయమే. మనము చిరంజీవి గారు ఇప్పుడు ట్రైమ్ ట్రావెల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఫ్రేమ్ ద్వారా ఇక్కడ వస్తుంది, కానీ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది మనకు. విస్ఫోటం చాలా అంటే చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. చాలా రియలిస్టిక్ గా ఎక్కడ చూసినా సిజీ వర్క్ చూస్తుంటే. మనం మొన్న ఆది పురుష్ చేశారు భయ ఓమరావత్ గారు. అందులో సిజీ వర్క్ చూసి అందరూ ప్రతి ఒక్కరు తిట్టిన వాళ్ళే, కానీ ఈ టీజర్ చూస్తే ప్రతి ఒక్కరు అనుకుంటారు, దుమ్ము దులిపేస్తారు. మన దీనికి బాధ తెచ్చింది మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఈగ మూవీ ద్వారా వచ్చి మనకు ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేశారు. మనం గ్రాఫిక్స్ లో కూడా అద్దరు కొట్టవచ్చు అని. ఇప్పుడు మనం టాప్ లో ఉన్నాం భయ, టాప్ లో సిజీ వర్క్ లో. ఆ బాక్స్ అయితే మిస్టరీ భయ. బాక్స్ లో ఏముందో, ఒక శక్తి ఉందో. మొన్న కూడా మనం చూసాం, హనుమాన్ మూవీ వచ్చింది. అందులో కూడా ఒక మన ఆంజనేయ స్వామి గారి రక్తపు చుక్క ఒక శక్తిగా మారి మన హీరోకి దొరికి దానివల్ల అద్భుతాలు ఎలా సృష్టిస్తాడు, వాళ్ళ గ్రామాన్ని ఎలా కాపాడుతాడు. మన ఒక సైంటిఫిక్ రీజన్ వల్ల కొన్ని మనం శక్తులు పెంచుతుంటాం కదా. అలాంటప్పుడు దేవునికి ఒక శక్తి దొరికితే, మనకు ఒక దేవుని శక్తి దొరికితే మనం ఎలా కాపాడగలమో ఆ మూవీలో చూపించారు. అందులో కూడా ప్రశాంత్ వర్మ కూడా అంటే చాలా బాగా చూపించారు సిజీ వర్క్. ఇందులో కూడా ప్రతి ఒక్కరు కూడా సిజీ వర్కే భయ్యా. అంటే చాలా గ్రాండర్ గా అందరికి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చే సంవత్సరం సంక్రాంతికి అయితే కన్ఫర్మ్ చేసేసారు మనకు మేకర్స్. మనం ఎప్పుడు ఎదురు చూడాలని అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇంకొక సంవత్సరం, అంటే నెక్స్ట్ ఇయర్ ఈ డేట్ కి రిలీజ్ అవుతుంది. అప్పుడైతే మన విశ్వాంబర విశ్వరూపం చూపిస్తాడు మన మెగాస్టార్ గారిది ఎక్కడ ఒక ఫోటో, ఒక చిన్న ఆచు కూడా మనకు తెలియడం లేదు. ఎంతో నా బాక్స్ మిస్టర్ ద్వారా తెలుస్తుంది. ఈ టీజర్ అయితే అంటే ఫస్ట్ లుక్ అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్ సిజీ వర్క్. వశిష్ఠ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ భయ్య. మీరైతే చాలా బాగా తీశారు. కానీ మెగాస్టార్ గారిని ఎప్పుడు చూపిస్తారో, ఎలా చూపిస్తారో నాకు తెలియదు. మరి ఆయన బర్త్డేకి రివీల్ చేస్తారో లేకపోతే ఎప్పుడు చేస్తారో తెలియదు. కానీ ఇక్కడ దాకా అయితే టీజర్ అయితే 100కి 100%, అంటే 100కు 100% కొట్టేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ ద్వారా, ఒక లైక్ ద్వారా, ఒక సబ్స్క్రైబ్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్పిట్ టాలీవుడ్. థ్యాంక్ యూ, సైనింగ్ అవుట్.